హలో గాయ్స్, ఈరోజు మనం సప్లై అన్న టాపిక్ మీద డీటెయిల్ డిస్కషన్ చేద్దాం. సో సప్లై, లా ఆఫ్ సప్లై, డిటర్మినెంట్స్, మూమెంట్స్ అండ్ షిఫ్ట్స్ అండ్ ఎలాస్టిసిటీ వీటన్నిటి గురించి చూద్దాం. సో ఫస్ట్ లా ఆఫ్ సప్లై అంటే ఏంటి? సో లా ఆఫ్ సప్లై అని అంటే ఎప్పుడైతే క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుందో ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. Quantity supplied increases with increase in price and next decreases with decrease in price అనమాట. ప్రైస్కి ఇంకా క్వాంటిటీ సప్లైకి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంటుంది. కానీ అదే డిమాండ్లో అయితే క్వాంటిటీ డిమాండెడ్ అండ్ ప్రైస్కి అయితే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ప్రైస్ అండ్ క్వాంటిటీ సప్లై రెండింటికి డైరెక్ట్ రిలేషన్షిప్ అని. సో ఇక్కడ స్లోప్ ఆఫ్ సప్లై అనేటిది ఎలా ఉంటుంది అని అంటే, సో మూవింగ్ అప్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అనమాట. స్ట్రేట్ లైన్ మూవింగ్ అప్వర్డ్స్. సో ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపెట్టిన విధంగా ఉంటుందన్నమాట. అదే డిమాండ్ అయితే మూవింగ్ డౌన్వర్డ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఇది డిమాండ్ది, ఇది సప్లైది అనమాట కర్వ్స్. సో మీరు రెండింటికి డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో క్వశ్చన్ ఎలా అడిగారంటే చాలా సింపుల్ క్వశ్చన్. సో సప్లై కర్వ్ అనేటిది సప్లై కర్వ్ ఈక్వల్ టు అని క్వశ్చన్ మార్క్ పెట్టేసి డౌన్వర్డ్ మూవింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, డౌన్వర్డ్ మూవింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ అలా కూడా అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ లెఫ్ట్ టు రైట్, ఆ లెఫ్ట్ టు రైట్ అనేటిది క్లియర్గా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డిటర్మినెంట్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సప్లై. సో ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఓన్ ప్రైస్ ఆఫ్ ఏ కమోడిటీ. నేను చెప్పాను కదా, సప్లైకి క్వాంటిటీ సప్లైకి అండ్ ప్రైస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది అని. సో ఇది ఫస్ట్ డిటర్మినెంట్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రైస్ ఆఫ్ రిలేటెడ్ గూడ్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటెడ్ గూడ్స్ అంటే టూ టైప్స్ వస్తాయి, సబ్స్టిట్యూట్ అండ్ కాంప్లిమెంటరీ. సో సబ్స్టిట్యూట్ గూడ్లో ఏంటంటే ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది డిమాండ్కి సప్లైకి ఇన్వర్స్ రిలేషన్షిప్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ గూడ్స్ అని చెప్పాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ టూ తీసుకుందాం, టీ అండ్ కాఫీ. ఒకవేళ ప్రైస్ ఆఫ్ టీ పెరిగింది అని అనుకోండి, అప్పుడు ఏమవుద్ది, సబ్స్టిట్యూట్ గూడ్స్లో డిమాండ్ ఫర్ కాఫీ అనేటిది పెరుగుద్ది అని అంటే ఇప్పుడు నేను డిమాండ్ అండ్ సప్లై ఇన్వర్స్ రిలేషన్షిప్ అని చెప్పాను. సో ఇక్కడ డిమాండ్ పెరిగింది అని అంటే సప్లై అనేటిది తగ్గుతుంది. సో దేర్ఫోర్ ఇక్కడ ప్రైస్ అండ్ సప్లైకి ఎలాంటి రిలేషన్షిప్ ఉంది, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉందన్నమాట. సో అందుకోసమే సబ్స్టిట్యూట్ గూడ్స్లో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంది ప్రైస్ అండ్ క్వాంటిటీ సప్లైకి. సో అండ్ నెక్స్ట్ అది కాంప్లిమెంటరీ గూడ్స్లోనైతే కాంప్లిమెంటరీ గూడ్స్ ఎగ్జాంపుల్ మనం కార్ అండ్ పెట్రోల్ తీసుకుందాం. సో ఇప్పుడు ప్రైస్ ఆఫ్ పెట్రోల్ పెరిగింది అని అనుకోండి, డిమాండ్ ఏమవుద్ది, కార్కి తగ్గిపోద్ది. ఒకవేళ డిమాండ్ తగ్గితే అప్పుడు సప్లై ఏమవుద్ది, సప్లై అనేటిది పెరుగుతాయి. ఎందుకంటే నేను చెప్పాను డిమాండ్ అండ్ సప్లైకి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉందని చెప్పి. సో ఇక్కడ ప్రైస్ అండ్ సప్లై ఏమవుతుంది, రెండు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. సో కాంప్లిమెంటరీ గూడ్స్లో ప్రైస్ అండ్ సప్లైకి డైరెక్ట్ రిలేషన్షిప్, అదే సబ్స్టిట్యూట్ గూడ్స్లో ఇన్వర్స్ రిలేషన్షిప్. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంక్రీజే కాకుండా డిక్రీజ్ తీసుకున్నారనుకోండి, పెట్రోల్ ప్రైస్ డిక్రీజ్ అయితే అప్పుడు డిమాండ్ ఏమవుతుంది, డిమాండ్ ఫర్ కార్స్ ఇంక్రీజెస్. సో అప్పుడు సప్లై ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. చూడండి ఇక్కడ ప్రైస్ అండ్ సప్లై రెండు డిక్రీజ్ అవుతున్నాయి. సో దేర్ఫోర్ దే ఆర్ హ్యావింగ్ ఏ డైరెక్ట్ రిలేషన్షిప్ అనమాట కాంప్లిమెంటరీ గూడ్స్లో. సబ్స్టిట్యూట్ ఈస్ ఇన్వర్స్ అండ్ కాంప్లిమెంటరీ ఈస్ డైరెక్ట్. సో మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాంప్లిమెంట్ అంటే ఒకరిని పొగడనం కానీ అలాంటిది. సో అలాంటిది ఎప్పుడైనా మనం డైరెక్ట్ ఇవ్వాలి అని అంటారు కదా పెద్ద మనుషులు. సో కాంప్లిమెంటరీ అని అంటే డైరెక్ట్ రిలేషన్షిప్ అలా. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి థర్డ్ డిటర్మినెంట్ గోల్ ఆఫ్ ద ఫర్మ్. సో గోల్ ఆఫ్ ద ఫర్మ్ వచ్చేసరికి ఏంటిది, టూ గోల్స్ ఉంటాయి ఏ ఫర్మ్కి అయినా సరే. ఒకటి ప్రాఫిట్స్ మ్యాక్సిమైజ్ చేయాలి, లేదంటే సేల్స్ని మ్యాక్సిమైజ్ చేయాలని చెప్పేసి. సో ప్రాఫిట్ని మ్యాక్సిమైజ్ చేయాలని అంటే ఏం చేస్తాడు ఆ ఒక ప్రొడ్యూసర్, క్వాంటిటీని అంటే మోర్ ఆఫ్ క్వాంటిటీని అంటే ఎక్కువ సప్లై చేసి గూడ్స్ని ఆ ఎక్కువ హయ్యర్ ప్రైజెస్కి అమ్ముతాడనమాట. అంటే ఎక్కువ సప్లై చేసి గూడ్స్ని అది మార్కెట్లో ఎక్కువ ప్రైస్కి అమ్మడం వల్ల అతనికి ప్రాఫిట్ అనేటిది వస్తుంది. ఇది ప్రాఫిట్ మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటే. ఒకవేళ సేల్స్ మ్యాక్సిమైజ్ చేయాలనుకుంటే ఏం చేస్తాడు, సో సప్లై ఉంటుంది. సో ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తక్కువ ప్రైస్కి అమ్మడం, లేదంటే
నీకు ఎంత అయితే పడిందో, ఇప్పుడు నీకు ఒక ప్రోడక్ట్ చేయడానికి 10 రూపీస్ పడిందనుకో, సేమ్ ప్రైస్‌కి అమ్మడం, లేదంటే తక్కువ ప్రైస్‌కి అమ్మడం. ఎందుకు ఇక్కడ అంటే ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఏంటంటే సేల్ అవ్వాలి ఇతనికి. సో, ఇలాంటి మ్యాక్సిమైజేషన్ ఆఫ్ సేల్ అన్న కాన్సెప్ట్‌ని మనం ఎప్పుడు చూస్తామనంటే, ఇనీషియల్ బిజినెస్ పెట్టినప్పుడు. సో, ఇనీషియల్‌గా బిజినెస్ పెట్టినప్పుడు రాదర్ దెన్ ప్రాఫిట్స్, మనం ప్రాఫిట్స్ కన్నా ఎక్కువ మన గూడ్స్ సేల్ అవ్వాలి, రీచ్ అవ్వాలి కస్టమర్స్‌కి అన్న విధంగా మనం చేస్తామనమాట. అంటే అదే ఎగ్జాంపుల్‌తోని మనం 1 రూపీ బజార్స్, 10 రూపీ బజార్స్ అని మార్కెట్‌లో చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్సిలే ఉందనుకోండి, అది 1 రూపీకి అమ్ముతూ ఉంటాడు. అది 1 రూపీస్ లైక్ అతను 5 రూపీస్‌కి అమ్మినా ఆ ఒక్క 5 రూపీస్‌కి పెన్సిల్ అమ్మినా సరే కస్టమర్స్ తీసుకుంటారు. బట్ అతను 1 రూపీకి అమ్ముతాడు. క్లిప్స్ 10 రూపీస్‌కి అమ్ముతాడు. ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఆ 10 రూపీస్ బజార్, 1 రూపీ బజార్ ఆ పర్టిక్యులర్ ప్లేస్‌లో ఉంది అని తెలియాలి కస్టమర్స్‌కి. రీచ్ అవ్వాలి అన్న ఇదితోని సో, ఫస్ట్ మ్యాక్సిమైజ్ సేల్స్ చేస్తాడనమాట. సో, యూజువల్‌గా మనం ఒరిజినల్ మార్కెట్‌లో చూసుకున్నా సరే, కాన్సెప్చువల్ వైస్ అయినా సరే, సో, సేల్స్ మ్యాక్సిమైజేషన్ అనేటిది ఎక్కువ ఉంటుంది. మోర్ దెన్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్ అనమాట. సో, దిస్ ఈస్ థర్డ్ ఆబ్జెక్టివ్, థర్డ్ డిటర్మినెంట్. ఇప్పుడు ఫోర్త్ డిటర్మినెంట్ వచ్చేసరికి ప్రైస్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? 4 వస్తాయి: ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో, ఈ 4 ఫ్యాక్టర్స్ అనమాట. ఒకవేళ ఈ 4 ఫ్యాక్టర్స్ యొక్క ప్రైస్ పెరిగింది అని అనుకోండి, అప్పుడు సప్లై అనేటిది డిక్రీజ్ అవుతుందన్నమాట. సో, దిస్ ఈజ్ ద రిలేషన్‌షిప్. అండ్ నెక్స్ట్ స్టేట్ ఆఫ్ టెక్నాలజీ. సో, స్టేట్ ఆఫ్ టెక్నాలజీ ఏంటి? కొత్త టెక్నాలజీ వచ్చింది అని అనుకోండి, అప్పుడు సప్లై అనేటిది ఎక్కువ ఉంటుంది. సో, టెక్నాలజీ ఇంక్రీజెస్, సప్లై ఇంక్రీజెస్. సో, దిస్ ఈస్ ద రిలేషన్షిప్. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ పాలసీలో మనం ఏం చూసుకునేది ఏంటి? ట్యాక్స్. సో, ఒకవేళ ట్యాక్స్ అనేటిది తగ్గించారే అని అనుకోండి, తగ్గిస్తే ఇఫ్ ట్యాక్స్ డిక్రీజెస్, సప్లై విల్ బీ మోర్. ఎందుకంటే మోర్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి. సో, మోర్ ఆఫ్ సప్లై చేయడానికి ఇతని దగ్గర ఎక్విప్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అనేటివి ఉంటుంది కాబట్టి. అదే మ్యాక్సిమం ప్రాఫిట్స్ అనేటివి ట్యాక్స్ రూపంలో వెళ్ళిపోతే ఇతనికి సప్లై చేయడానికి ఈ విల్ బీ హ్యావింగ్ మోర్ ఆఫ్ ప్రెషర్. ఆ ఇన్వెస్ట్మెంట్, ఆ మనీ, ఆ క్యాపిటల్ అనేటిది ఆ ప్రొడ్యూసర్ దగ్గర ఉండదు, మోర్ ఆఫ్ ట్యాక్సెస్ కట్టేస్తే. సో, అందుకోసం అని చెప్పేసి ఇఫ్ ట్యాక్స్ డిక్రీజ్, సప్లై ఇంక్రీజెస్. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో, ఒక ఇండస్ట్రీలో నెంబర్ ఆఫ్ ఫర్మ్స్ ఉన్నాయి అని అనుకోండి, అప్పుడు మోర్ ఆఫ్ సప్లై అవుతుంది. అదే ఒక ఇండస్ట్రీలో ఒకటే ఫర్మ్ ఉందనుకోండి, అప్పుడు సప్లై అనేటిది డిలే అవుతుంది, తక్కువ అవుతుంది, స్లోగా అవుతుంది. అందుకోసం నెక్స్ట్ బిజినెస్ కాన్ఫిడెన్స్ అండ్ ఎక్స్పెక్టేషన్ అనమాట. సో, ఏంటనంటే ఫ్యూచర్లో ఈ యొక్క కమోడిటీకి పర్టికులర్ కమోడిటీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాటిల్ తీసుకోండి, ఆర్ ఎల్స్ లైక్ స్కేల్ ఆర్ సమ్ ఆర్ ద అదర్ గుడ్, దానికి క్రేజ్ పెరుగుతుంది ఫ్యూచర్లో అని ఇన్వెస్టర్స్ అని అనుకుంటే, ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? ఆ ఒక్క కమోడిటీ, ఆ ఒక్క గూడ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో, అలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే సప్లై అనేటిది పెరిగిపోతుంది అనమాట. ఇట్ డిపెండ్స్ అపాన్ ద బిజినెస్ కాన్ఫిడెన్స్ ఆర్ ద కన్జ్యూమర్ ద ఇన్వెస్టర్స్ ఎక్స్పెక్టేషన్, ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు మూమెంట్ అలాంగ్ ద సప్లై కర్వ్ చూద్దాం. సో, 2 టైప్స్ ఉంటాయన్నమాట: ఎక్స్టెన్షన్ ఆఫ్ సప్లై, కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై. సో, ఇక్కడ నేను డయాగ్రామ్ గీసాను. సో, ఎక్స్ యాక్సిస్ ఏంటంటే క్వాంటిటీ సప్లైడ్ అండ్ వై యాక్సిస్ షోస్ ప్రైస్. సో, ఇక్కడ ఏంటి? ఈ బ్లూ కలర్ ఏదైతే డ్రా చేసానో 1,10 ఉంది చూడండి, ఇది ఇనీషియల్ క్వాంటిటీ సప్లైడ్ అండ్ ప్రైస్. సో, ఎప్పుడైతే వెన్ దెర్ ఈస్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లైడ్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ప్రైస్, అప్పుడు మూమెంట్ అనేటిది అప్వర్డ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. రైట్వర్డ్ షిఫ్ట్ ఆర్ అప్వర్డ్ షిఫ్ట్. సో, అది ఎక్స్టెన్షన్ ఆఫ్ సప్లై. సో, ఇక్కడ ఏమవుతుంది? క్వాంటిటీ సప్లైడ్ అండ్ ఆల్సో ప్రైస్ బోత్ ఇంక్రీజెస్ అనమాట. సో, దిస్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ సప్లై. అదే నెక్స్ట్ దాంట్లో కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై దాంట్లో ఏమవుద్ది అని అంటే, సేమ్ ఇవే పాయింట్స్ అనుకోండి. కాంట్రాక్షన్ ఆఫ్ సప్లైలో మనం లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవుతాం అనమాట. లెఫ్ట్ వర్డ్ ఆర్ డౌన్వర్డ్ షిఫ్ట్ అనమాట. సో, ఇనిషియల్ పాయింట్ అనేది 3,30.
3,30 అనేటిది ఇనిషియల్. సో ఎప్పుడైతే తక్కువ క్వాంటిటీ సప్లైని మనం డిమాండ్ చేస్తామో, ఐ మీన్ డిక్రీజ్ ఇన్ క్వాంటిటీ సప్లై అండ్ ఆల్సో డిక్రీజ్ ఇన్ ప్రైస్. విత్ ద డిక్రీజింగ్ క్వాంటిటీ సప్లై వెన్ ప్రైస్ ఆల్సో డిక్రీజెస్, దాన్ని మనం కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై అంటాం అనమాట. సో ఇక్కడ ఏంది, కాంట్రాక్షన్ ఆఫ్ సప్లైలో సప్లై కర్వ్ అనేటిది లెఫ్ట్ వర్డ్ ఆర్ డౌన్వర్డ్ షిఫ్ట్ అనేటిది జరుగుతుంది. మీరు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సో మూమెంట్ ఆఫ్ సప్లై కర్వ్ ఎక్స్టెన్షన్లో ఎలా ఉంది, కాంట్రాక్షన్లో ఎలా ఉంది. ఎక్స్టెన్షన్లో రైట్ వర్డ్ అండ్ అప్వర్డ్, అండ్ కాంట్రాక్షన్లో లెఫ్ట్ వర్డ్ అండ్ డౌన్వర్డ్ అనమాట. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి షిఫ్ట్స్ ఇన్ సప్లై కర్వ్. సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, రైట్ వర్డ్ షిఫ్ట్ అండ్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అనమాట. సో ఫస్ట్ మనం రైట్ వర్డ్ షిఫ్ట్ అని అంటే ఇంక్రీజ్ ఇన్ సప్లై, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అని అంటే డిక్రీజ్ ఇన్ సప్లై. సో ఇక్కడ మనం రాయాల్సింది ఇంక్రీజ్ ఇన్ సప్లై, ఇక్కడ డిక్రీజ్ ఇన్ సప్లై అనమాట. సో ఫస్ట్ ఇంక్రీజ్ ఇన్ సప్లై చూద్దాం, అదే రైట్ వర్డ్ షిఫ్ట్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ సప్లైడ్ అనేటిది మాత్రమే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇనీషియల్గా క్యూ ఉంది అండ్ నెక్స్ట్ Q1. సో ఇక్కడ ప్రైస్ అనేటిది కాన్స్టెంట్ ఉంటుంది, ప్రైస్ అనేటిది చేంజ్ అవ్వదు. సో ఫస్ట్ ఇక్కడ సప్లై కర్వ్ SS అనేది ఇనీషియల్ సప్లై కర్వ్, అండ్ ఎప్పుడైతే మనం క్వాంటిటీ సప్లైడ్ పెరుగుద్దో అప్పుడు మన కర్వ్ అనేటిది షిఫ్ట్ అవుతుంది. సో S1కి షిఫ్ట్ అవుతుంది. సో మూవింగ్ ఫ్రమ్ పాయింట్ A టు B ఏదైతుందో దీన్ని మనం రైట్ వర్డ్ షిఫ్ట్ అని అంటాం. సప్లై కర్వ్లో ఇంక్రీజ్ ఇన్ సప్లై, ఎప్పుడైతే సప్లై ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు కర్వ్ అనేటిది రైట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది. అదే లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ డిక్రీజ్ ఇన్ సప్లైలో ఏమవుతుందని అంటే, సో ఇక్కడ క్యూ ఇనీషియల్గా వచ్చేసరికి Q1 సో ఇక్కడ ఇనీషియల్ పాయింట్ అనేటిది Q, ఇక్కడ డిక్రీజ్ ఇన్ సప్లై జరుగుతుంది. డిక్రీజ్ ఇన్ సప్లై జరిగినప్పుడు మన కర్వ్ అనేటిది లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్ అవుతుంది అనమాట. ఈ SS ఏదైతుందో అది ఇనీషియల్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఈ S1 ఉంది కదా, అది సెకండ్ పాయింట్. సో వీఆర్ మూవింగ్ ఫ్రమ్ A టు B, దట్ ఈస్ నోన్ యాజ్ లెఫ్ట్ వర్డ్ షిఫ్ట్. సో డిక్రీజ్ ఇన్ సప్లై జరిగినప్పుడు లెఫ్ట్ వర్డ్కి షిఫ్ట్ అవుతాం అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇక్కడ కాంట్రాక్షన్ ఆఫ్ సప్లైకి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అని అంటే, కాంట్రాక్షన్ సో CD, నార్మల్గా CD అంటే ఆల్ఫాబెటికల్ వైజ్గా కూడా C తర్వాత D. సో కాంట్రాక్షన్ ఆఫ్ సప్లై, సో డౌన్వర్డ్ మూమెంట్ అనేటిది ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. డౌన్వర్డ్ అని అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఏ గ్రాఫ్లోనైనా డౌన్వర్డ్ అంటే లెఫ్ట్ సైడ్ అని అర్థం, రైట్ సైడ్ అని అంటే అప్వర్డ్ అని అర్థం. ఆర్యూ ఓకే అని అంటాం కదా, లైక్ ఆర్యూ. సో రైట్ వర్డ్ ఈస్ అప్వర్డ్ ఆల్వేస్, డౌన్వర్డ్ అని అంటే లెఫ్ట్ సైడ్ అనమాట. సో ఇది కాంట్రాక్షన్ ఆఫ్ సప్లైకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. CD, కాంట్రాక్షన్ ఈజ్ CD. ఆ లాజిక్ మీరు రాసుకోండి. నెక్స్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై కర్వ్ చూద్దాం. సో 5 టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీస్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఎలాస్టిసిటీ వచ్చేసరికి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ సప్లై కర్వ్. సేమ్ డిమాండ్కి ఎలాస్టిసిటీ ఎలా అయితే నేర్చుకున్నామో ఇక్కడ కూడా సేమ్ నేర్చుకుందాం అనమాట. సేమ్ కాన్సెప్ట్, సేమ్ ట్రిక్స్. సో ఇక్కడ ఏంటి, ఇన్ఎలాస్టిక్ అంటే డిమాండ్కి చెప్పాను. ఇన్ఎలాస్టిక్ అని అంటే నేమ్లోనే ఫస్ట్ లెటర్ I ఉంది. సో I ఎలా ఉంది, వర్టికల్గా ఉంది. సో గ్రాఫ్ కూడా వర్టికల్గా వస్తుంది అని చెప్పాను. సో ఇక్కడ కూడా సేమ్, ఈ క్వాంటిటీ సప్లైడ్ అండ్ ప్రైస్. సో ఇక్కడ కూడా వర్టికల్ గ్రాఫ్ అనేటిది చూస్తాం. సో ఇక్కడ క్వాంటిటీ సప్లైడ్ అనేటిది కాన్స్టెంట్గా ఉంటుంది, ప్రైస్ అనేటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ES, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ ఈక్వల్ టు 0.
దిస్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఇన్ ఎలాస్టిక్. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ దాంట్లో సో మీరు డిమాండ్ ఎలాస్టిసిటీస్ చూస్తే మీకు ఇది ఈజీ అవుతుంది అనమాట సప్లై ఇది. సో ఇక్కడ ఈ ఉంది. సో ఈకి మనం ఏమనుకున్నాం, ఇక్కడ 3 లైన్స్ హారిజాంటల్గా ఉన్నాయి కాబట్టి గ్రాఫ్ కూడా హారిజాంటల్గా వస్తుంది. సో ఇక్కడ ఏంటిది ప్రైస్ కాన్స్టెంట్ అండ్ క్వాంటిటీ సప్లైడ్ అనేటిది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట ఇలా. సో నెక్స్ట్ ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై వచ్చేసరికి ఇన్ఫినైట్. అండ్ నెక్స్ట్ యూనిట్ ఎలాస్టిక్ సప్లైలో ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ అనేటిది. సో మనం యాక్చువల్గా డిమాండ్లో ఏమవుతుందని అంటే యూనిటరీ ఎలాస్టిక్ డిమాండ్లో రెక్టాంగులర్ హైపర్బోలా షేప్లో మనకు కర్వ్ వస్తుంది. కానీ సప్లై దాంట్లో అలా కాదు, మనకి స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ ఈ కర్వ్ అనేటిది వస్తుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్లో సప్లై చేంజ్ అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రైస్ కూడా చేంజ్ అవుతుంది. రెండు సేమ్ ప్రపోర్షన్లో చేంజ్ అవుతాయి అన్నమాట. సో అందుకే మనకి ఇక్కడ స్ట్రేట్ లైన్ మూవింగ్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్ అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, డిమాండ్లో మాత్రమే రెక్టాంగులర్ హైపర్బోలా, సప్లైలో మాత్రం స్ట్రేట్ లైన్ వస్తుంది. అదే నెక్స్ట్ లెస్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్లో ఏమవుతుంది అని అంటే ఇన్ఎలాస్టిక్ ఆర్ లెస్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్లో ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై అనేటిది తక్కువ ఉంటుందన్నమాట, ఈజ్ లెస్ దెన్ 1. సో the diagram which I am drawing, you have to observe it carefully. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వాంటిటీ సప్లై కూడా ఉంది, చేంజ్ అవుతుంది ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. సో Q2 Q1 చేంజ్ అవుతుంది, కానీ ఎంత ఇక్కడ క్వాంటిటీ సప్లైడ్ అనేటిది తక్కువ చేంజ్ అవుతుంది దాన్ ద ప్రైస్ చేంజ్. ఇక్కడ ప్రైస్ చేంజ్ అనేటిది ఎక్కువ ఉంది కంపేర్ టు క్వాంటిటీ చేంజ్ అనమాట. సో దేర్ ఫోర్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ లెస్ దెన్ 1. ఇది ఇన్ఎలాస్టిక్ ఆర్ లెస్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ సప్లై. సో నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ వచ్చేసరికి ఎలాస్టిక్ ఆర్ మోర్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే 1 minute I will just rub it. సో ఇక్కడ ప్రైస్, దిస్ ఈజ్ ప్రైస్. సో ఇక్కడ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై ఈజ్ మోర్ దెన్ 1 అని అంటే ఇక్కడ మీరే గ్రాఫ్ గెస్ చేయండి, ప్రైస్ అనేటిది తక్కువ చేంజ్ ఉంటుంది, అదే క్వాంటిటీ సప్లైడ్ అనేటిది ఎక్కువ చేంజ్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్, లెస్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్ అండ్ మోర్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్. సో అక్కడ మనం నేర్చుకుంది డిమాండ్లో ఏంటంటే లెస్ దెన్ ఆర్ మోర్ దెన్ యూనిట్ ఎలాస్టిక్ డిమాండ్కి ఫ్లాటర్ అండ్ స్టీపర్ కర్వ్స్ అనేటివి ఉంటాయి, కానీ ఇక్కడ వీటికి నేమ్స్ అలా ఫ్లాటర్ అండ్ స్టీపర్ అంటూ నేమ్స్ ఏం లేవు, కానీ we have different like ఒక్క నిమిషం I will be showing what to do. See ఇక్కడ ఏంటంటే ES less equal to 1 అని అన్నప్పుడు ఇక్కడ ఏంటి, వెన్ ఏ స్ట్రేట్ లైన్ సప్లై కర్వ్ షూట్స్ ఫ్రమ్ ద ఆరిజిన్. సో ఇక్కడ మీరు డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకనంటే ఆప్షన్స్లో స్ట్రేట్ లైన్ విచ్ ఈ షూటింగ్ ఫ్రమ్ ద ఆరిజిన్ అని అడగచ్చు. సో అప్పుడు ES ఈక్వల్ టు 1 లెస్ దెన్ 1 అని అలా అడిగినప్పుడు ఈక్వల్ టు 1కి మీరు ఆన్సర్ టిక్ చేయాలి. సో ఇట్ ఈస్ స్ట్రేట్ లైన్ షూటింగ్ ఫ్రమ్ ద ఆరిజిన్ అనమాట, దిస్ ఈజ్ అ కర్వ్. సో ఇక్కడ ES మోర్ దెన్ 1. సో ఇక్కడ ఏంటిది, స్ట్రేట్ లైన్ సప్లై కర్వ్ షూట్స్ ఫ్రమ్ Y యాక్సిస్, ఇది మాత్రం ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవాలి. Y యాక్సిస్ షూట్స్ ఫ్రమ్ Y యాక్సిస్ అనమాట. మీరు డయాగ్రామ్ చూస్తుంటే డయాగ్రామ్ ఎలా ఉంటుందనంటే, సో ఇక్కడ మోడ్ చేంజ్ వస్తుందని చెప్తాను. సో ఈ ఇనీషియల్ పాయింట్ చూసుకోవాలి మీరు, ఇట్ ఈస్ షూటింగ్ ఫ్రమ్ ద Y యాక్సిస్ అనమాట. అదే ES లెస్ దెన్ 1 అనుకోండి, అప్పుడు వెన్ ఏ స్ట్రేట్ లైన్ సప్లై కర్వ్ షూట్స్ ఫ్రమ్ ద X యాక్సిస్ అని వస్తుంది.
ఇక్కడ డిమాండ్ తక్కువ చేంజ్ అవుతుంది, ప్రైస్ ఎక్కువ చేంజ్ అవుతుంది. ఇది షూటింగ్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్. సో మీరు ఇది ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెటికల్ వైజ్గా చూసుకుంటే ఎక్స్, వై, జెడ్. సో దిస్ ఇస్ 26, 25 అండ్ 24. సో ఎక్స్ అనేటిది వై కన్నా చిన్నది నెంబర్ వైజ్గా చూసుకుంటే. సో 24 అనేది లెస్ కాబట్టి, సో ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై కూడా లెస్. ఎప్పుడైతే లెస్ ఉంటుందో, ఐ మీన్ లెస్ దెన్ 1 ఉంటుందో, అప్పుడు ఇట్ విల్ బి షూటింగ్ ఫ్రమ్ ద ఎక్స్ యాక్సిస్ అని పెట్టుకోండి. ఇది ట్రిక్. అదే వైకి అయితే వైకి అనేటిది ఇప్పుడు ఎక్స్తో కంపేర్ చేసుకుంటే వై పెద్ద నెంబర్ కాబట్టి, సో ఇట్ ఈస్ మోర్ దెన్ సింబల్ వస్తుంది అనమాట. ఇక్కడ అఫ్కోర్స్ ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈఎస్ ఉంటుంది అండ్ అదర్ సైడ్ విల్ బి 1. సో మోర్ దెన్ సింబల్ వస్తుంది మీకు వైకి. సో ఈఎస్ మోర్ దెన్ 1 మీన్స్ ఇట్ ఈస్ సప్లై కర్వ్ ఈజ్ షూటింగ్ ఫ్రమ్ ద వై యాక్సిస్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ టుడేస్ టాపిక్ ఈస్. మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రేపు మనం ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని పీవైక్యూస్ చేద్దాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అండ్ నోటిఫికేషన్ సింబల్ కూడా సెలెక్ట్ చేయండి. అప్పుడే మీకు నా అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.